నమస్తే. బాగున్నారా? సో, డే 5కి ఆల్రెడీ వచ్చేసాము. ఐయామ్ సో హ్యాపీ మీ అందరితో చేస్తున్నందుకు. మీరందరూ చేస్తున్నారు అని నాకు 100% నమ్మకం ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి. తప్పు లేదు. ఎప్పుడైనా డౌట్స్ ఉంటే అడిగితేనే మంచిది. బాడీ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు చాలా చాలా మంచిది, మనందరికి ఎంతో ఇష్టమైన సూర్య నమస్కారాలు నేను మీకు చూపిస్తాను. సో, డే 5 సిరీస్ నుంచి 5, 6, 7 డేస్ కంపల్సరీ సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి. సో, నేను మీకు సీక్వెన్సింగ్ అన్నీ నేర్పిస్తాను. దాంతో పాటు సూర్య నమస్కారాలు కూడా నేర్పిస్తాను. సో, ఫస్ట్ ఇలా నిల్చొని ఎప్పుడైనా సరే బ్రీతింగ్ హెవీ ఒకసారి ఒక ప్రాణాయామ లేదా ఒక బ్రీతింగ్ తర్వాత నాకు యోగా చేయడం అంటే చాలా ఇష్టం. నాకు అలా చాలా అనిపిస్తది. ఎందుకంటే మైండ్ అంతా కంప్లీట్ బాడీ అంతా ఒక డిఫరెంట్ జోన్ వెళ్ళిపోతది. సో, మనల్ని బాడీ అంతా కూడా రెడీ అయిపోతుంది చేయడానికి, ఆసనాస్ చేయడానికి. సో, నాకు అది చాలా ఇష్టం. అందుకని ఎప్పుడైనా సరే నేను బ్రీతింగ్ టెక్నిక్స్ ఫస్ట్ వాడాకనే ఆసనాలు వెళ్ళిపోతాం. సో, ఏ ప్రాణాయామ ఇష్టం ఉంటే ఆ ప్రాణాయామతో స్టార్ట్ చేసుకున్నాక ఇలా లేసి నిల్చోండి. లేసి నిల్చున్నాక కొన్ని వార్మప్స్, మన బాడీకి కంపల్సరీ వార్మప్స్ కావాలి కదా, అందుకని. సో, ఇలా ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్ చేసేసుకొని 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకొని ఈ డీప్ బ్రెత్స్ ఏదైతే ఉన్నాయో స్పైనల్ ట్విస్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం డే 5లో ఉన్నాం. ఈ డే 4 వరకు ఏవైతే డిఫరెంట్ వార్మప్స్ చేయించానో మీ బాడీకి తగ్గట్టు మీకు ఏదైతే ఇంకా అనిపిస్తుందో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వార్మప్స్ అనేటి కంపల్సరీ అని ఎందుకు చెప్తున్నాను, బాడీ అంతా కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఏమన్నా మనం ఎంత ఎక్కువ ఆసనాలు వేసినా, ఎంత ఎక్కువ ఫ్లోస్ చేసుకున్నా మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది. మన బాడీ మనకు సహకరిస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. మీరు డే 4 వరకు చేపించిన వార్మప్స్ అన్నీ కలిపి కూడా చేసుకోండి. టైం ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఒకసారి హ్యాండ్స్ ఫ్యాట్ కోసం ఇలా ఓపెన్, క్లోజ్, ఒక నమస్తే అండ్ రిలాక్స్. వన్ మోర్ టైమ్, ఓపెన్ అప్, రోల్ ఇన్, రోల్ అవుట్, అప్ అండ్ డౌన్. సో, నా ఇప్పుడు ఇదే పొజిషన్ నుంచి ఇలా ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, అగైన్ 1 యాంటీ క్లాక్ వైజ్ ఇలా బ్రీత్ మర్చిపోకుండా రోల్ ఇన్, రోల్ అవుట్, అప్ అండ్ రిలాక్స్. ఇది ఒక నార్మల్ ఫ్లో లాగా ఒక 5 టైమ్స్ చేసుకోండి. హ్యాండ్స్లో, ఆర్మ్స్లో ఏదైనా ఫ్యాట్ లాగా మీకు అనిపిస్తే దానికి కూడా చాలా పనిచేస్తుంది. సో, నేను ఇప్పుడు ఏం చూపిస్తానంటే ఫస్ట్ కొన్ని మనం ఎక్సర్సైజెస్ చేసుకొని దాని తర్వాత సూర్య నమస్కారాలకు వెళ్ళిపోదాం. సో, ఏంటి అంటే ఉత్కట కోణాసన అని చెప్పాను కదా, ఇలా ఇంటర్లాక్ ఫింగర్స్ చేసేసుకొని ఒక డీప్ బ్రెత్ ఉత్కటాసనకి వెళ్ళి మళ్ళీ అలా మనం గుంజీలు తీస్తాం కదా, అలానే మన ఉత్కటాసన పొజిషన్ ఆ ఆసనతో ఇలా ఇంటర్లాక్ చేసుకోవచ్చు, లేదా ఇలా నమస్తేలో అయినా పెట్టుకోవచ్చు. ఒక డీప్ బ్రీత్ ఇన్, ఇలా కిందికి, మళ్ళీ పైకి స్లోలీ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా కిందికి. సేమ్ మళ్ళీ ఈ థై ఫ్యాట్కి ఇది చాలా మంచిది. ఇది ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? 10 టైమ్స్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా పని చేస్తుంది. సో, ఇంకొకటి ఏంటి అంటే ఆసనాస్ చెప్తాను. ఒక సీక్వెన్సింగ్ లాగా ఫస్ట్ చిన్న సీక్వెన్సింగ్ అలా చూపించి సూర్య నమస్కారాలకు వెళ్ళిపోతాం. సో, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? ఇలా 2 లెగ్స్ మధ్యలో కొంచెం ఫీట్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఇలా పైకి, మళ్ళీ స్లోగా డౌన్, ఇక్కడ వచ్చేసి ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ సైడ్ ట్విస్ట్, మళ్ళీ స్లోలీ పైకి, సేమ్ ఒకసారి మళ్ళీ టోస్ మీదకి వచ్చేసుకొని మళ్ళీ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకొని మళ్ళీ సేమ్ త్రయక్తాడాసన, మళ్ళీ సేమ్ రిలాక్సేషన్. ఇలా ఇది ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? చిన్న సీక్వెన్సెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఒక ఐడియా వస్తుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది అని తెలియడానికి. ఇలా చేసుకోండి 5 టైమ్స్, బాగుంటుంది. సో, దీని తర్వాత ఒక 15 to 20 టైమ్స్ ఇలా జంపింగ్ జాక్స్. ఇలా కంపల్సరీ జంపింగ్ జాక్స్ ఇన్వాల్వ్ చేసుకోండి. హార్ట్కి కూడా మంచిది కదా, మనకి మొత్తం ఒక కార్డియో లాగా అయిపోతుంది ఇవన్నీ చేసుకుంటే. సో, ఇదంతా ఒక 15 to 20 టైమ్స్. ఇంకా ఎనర్జీ ఉన్నట్టయితే 20 to 25 టైమ్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో, దాని తర్వాత మన మోస్ట్ అవైటెడ్ సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఇలా మ్యాట్ మీద ఒక సైడ్కి వచ్చేసుకొని ఇలా కంప్లీట్ తాడాసనాలు నిల్చొని ఒక డీప్ బ్రెత్, ఇన్హేల్, హస్త ఉత్తాన, ఎక్స్హేల్ పాదహస్తాసన, ఇలా స్లోలీ రైట్ లెగ్ బ్యాక్,
అశ్వ సంచాలన లెగ్స్ పొజిషన్ చూసుకోండి. మనం స్టార్టింగ్లో చేసేటప్పుడు సూర్య నమస్కార్ ఇలా అయిపోతుంది. దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్లీ మీరే చూసుకోండి 1 వీక్లో చేంజెస్ అనేది బాడీలో స్టార్ట్ అయిపోతుంది. సో దాని గురించి టెన్షన్ ఏం అవసరం లేదు. ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడు ఈ పొజిషన్ వెళ్ళినా స్లోగా ఇలా లెగ్ని మధ్యలో తెచ్చుకొని ఈ హ్యాండ్ అటు సైడ్, ఈ హ్యాండ్ ఇటు సైడ్, 2 హ్యాండ్స్ మధ్యలో, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అశ్వ సంచాలన. ఒక డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ సేమ్ ఇది బ్యాక్కి వెళ్ళిపోయి ఇలా అశ్వ సంచాలన నుంచి అధోముఖ వెళ్ళిపోండి. స్లోలీ ఇక్కడ నుంచి ప్లాంక్ పలక్ ఆసన. ఫస్ట్ నుంచి ఇన్హేల్ స్టార్ట్ చేసాం కదా, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, అదే ఫ్లో ఉంటుంది. లేదు మీకు అనిపిస్తే ఫస్ట్ నార్మల్గా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలా పలక్ ఆసన నుంచి బాడీ మొత్తం 1 స్ట్రైట్ లైన్లో ఉండేలా చూసుకోండి. స్లోలీ ఇలా ఫస్ట్ నీస్, తర్వాత చెస్ట్, తర్వాత చిన్, స్లోలీ ఇలా కిందికి ఇలా స్లోలీ. ఇప్పుడు భుజంగాసన, అష్టాంగా నుంచి భుజంగా ఇలా కింద బాడీ అంతా మ్యాట్ మీద ఉంటుంది. పైనది మాత్రం మనకి ఇలా పైన అప్పర్ బాడీ మాత్రమే గాలిలో ఇలా స్లోలీ. మళ్ళీ ఇలా టేబుల్ నుంచి రండి. డైరెక్ట్ అధోముఖ వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఇలా అధోముఖ, మళ్ళీ అధోముఖ నుంచి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచాలన ఇలా సేమ్ పొజిషన్. అశ్వ సంచాలనలో లెగ్ పొజిషన్ కూడా చూసుకోండి, అది కంప్లీట్ ఇలా ఉంటుంది. ఇదేమో మధ్యలో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. మన నెక్ అనేది పొజిషనింగ్ ఇలా ఉంటుంది. స్లోలీ రైట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన, హస్త ఉత్తాన అండ్ రిలాక్స్. ఇలా మీకు ఇంకొక సూపర్ విషయం ఏంటి అంటే, మనం సూర్య నమస్కారాలు చేసుకునేటప్పుడు ఇన్హేల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్హేల్తో ఎండ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఎలా అయినా లెఫ్ట్ లెగ్ మీద చేసాం కదా, ఇంకొక లెగ్ మీద కూడా చేయాలి కంపల్సరీ. అప్పుడే మనకి 1 సెట్ అయిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే 6 సెట్స్ చేయమని చెప్తే ఒక లెగ్ మీద చేసేసి 6 సెట్స్ అయిపోయాయి అనుకుంటారు. అలా కాదు, 1 సెట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక సైడ్ చేస్తే ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి. అప్పుడే కదా బాడీ అంతా ఈక్వల్ ఉండేది, అప్పుడే కదా టోనింగ్ కరెక్ట్గా అయ్యేది, మంచిది కూడా కదా ప్రతి ఆర్గాన్స్కి, ప్రతి బాడీ పార్ట్కి. సో 1 సైడ్ చేసుకుంటే ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లెగ్ మీద మీకు సూర్య నమస్కారాలు నేర్పిస్తాను కదా, ఎలా చేసుకోవాలి, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఎలా పొందగలగవచ్చు మనం సూర్య నమస్కారాల నుంచి నేను మీకు చెప్తాను. ఇలా సమస్థితిలో నిల్చొని ఒక డీప్ బ్రెత్, హస్త ఉత్తాన, ఈ ఒక్క దాంట్లో వదిలేసి ఇప్పుడు ఈ పాదహస్తాసనాలో 2 డీప్ బ్రెత్స్, 3 డీప్ బ్రెత్స్, 5 డీప్ బ్రెత్స్, మన టైంని బట్టి. అప్పుడు మనకు వచ్చే లాభాలు ఇంకా చాలా ఎక్కువ. సో పాదహస్తాసనాలో 2 డీప్ బ్రెత్స్ ఇలా. మళ్ళీ సేమ్ లెగ్ బ్యాక్ ఇలా అశ్వ సంచాలన, మళ్ళీ 2 డీప్ బ్రెత్స్. ఇప్పుడు మీకు అశ్వ సంచాలన నుంచి డైరెక్ట్ అధోముఖ ఇబ్బంది అవుతుంది అనుకుంటే, మన బిగినర్స్లో ఎలా చేయొచ్చు అనుకుంటే, ఇలా ఫస్ట్ టేబుల్కి వెళ్ళి స్లోలీ అధోముఖ వెళ్ళండి. అధోముఖ అనే ఆసన నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్ అని చెప్పాను కదా, దాని బెనిఫిట్స్ వల్ల. ఇక్కడ 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇలా స్లోలీ ప్లాంక్ వచ్చేస్తారు కదా, పలకాసన వచ్చినప్పుడు బాడీ అంతా 1 స్ట్రైట్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక 2 డీప్ బ్రెత్స్. స్లోలీ అష్టాంగాలు వచ్చేస్తాం కదా, ఇలా. మీరు అష్టాంగాలు టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఏమైపోతుంది అంటే మన బాడీ ఇలా ఇలా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. స్లోలీ ట్రై చేసుకోండి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు. స్లోలీ ఇప్పుడు ఇలా భుజంగా, ఇలా భుజంగా ఆసనాలో ఒక 2 డీప్ బ్రెత్స్. స్లోలీ మళ్ళీ టేబుల్ వచ్చేసి టేబుల్ నుంచి అధోముఖ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ 5 డీప్ బ్రెత్స్, ఎందుకంటే అధోముఖలో ఉండే లాభాలు చాలా ఎక్కువ. ఇలా 5 డీప్ బ్రెత్స్. ఇందులో మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచాలనాలో 2 డీప్ బ్రెత్స్. అగైన్ రైట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన, సేమ్ పాదహస్తాసనాలో 2 డీప్ బ్రెత్స్. హస్త ఉత్తాన ఒకసారి చేసేసుకొని రిలాక్స్ అయిపోతే సరిపోతుంది. ఒక్క హస్త ఉత్తాన ఆసన తప్ప మిగతా ప్రతి ఆసనాలో అట్లీస్ట్ 2 డీప్ బ్రెత్స్ అదే పొజిషన్లో ఉండి 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. దీనివల్ల లాభం ఏంటంటే, ఈచ్ పొజిషన్లో మనం ఎక్కువసేపు ఉండడం వల్ల మన బాడీకి ఏంటి అనేది బాగా ఎక్కువ అర్థమవుతుంది, మనకి మనం ఏంటి అనేది కూడా ఎక్కువ అర్థమవుతుంది. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తొందరగా సాల్వ్ అయిపోతుంది. వెయిట్ లాస్ అయినా, బాడీ టోనింగ్ అయినా, అదేదైనా సరే. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో 5 డీప్ బ్రెత్స్ ఆర్ 2 డీప్ బ్రెత్స్. ఫస్ట్ బిగినర్స్ కాబట్టి 2 డీప్ బ్రెత్స్తో స్టార్ట్ చేయండి. అధోముఖాలో 3 to 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. అలా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి. 6 సెట్స్
5 సెట్స్ సరిపోతుంది. ఒక్కసారి మొత్తం అయిపోయాక ఇలా స్లోలీ ఇలా కంప్లీట్ 5 సెట్స్ చేసుకుంటారు కాబట్టి దమ్ వస్తుంది కంపల్సరీ. 6 సెట్స్ అన్నా చేసుకోండి, 5 మినిమం పెట్టుకోండి. ఇంకా ఓపిక ఉన్నట్టయితే 6 or 7 సెట్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్ శవాసనాలో పడుకొని ఇలా ఎప్పుడైనా శవాసన పొజిషన్ చూడండి. రిలాక్సేషన్ రావాలి అంటే ఎలా ఉండాలో, ఆ టోస్ 2 ఇలా పడిపోయినట్టు, టోస్ ఫాలింగ్ అపార్ట్. ఈ మన చేతులు కొంచెం స్లైట్లీ అవే ఫ్రమ్ యువర్ బాడీ. ఇలా ఇలా కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. మీరు ఇట్లా పడుకున్న దానికి ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎంతో ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మన కంప్లీట్ బాడీ అంతా రిలాక్సేషన్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఒక 2 డీప్ బ్రెత్స్ ఇలా స్లోగా కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయినాక ఇదే పొజిషన్లో ఒకసారి నేను చెప్తూ ఉంటాను, మీరు కళ్ళు మూసుకొని ఉండండి, నా మాటలు మాత్రమే వినండి. అబ్జర్వ్ యువర్ ఐస్, నోస్, చీక్స్, చిన్, యువర్ ఫేస్, హ్యాండ్స్, చెస్ట్, stomach, legs, your complete body. Deep breath in and out. Slowly relax your body completely. మొత్తం బాడీ అంతా ఒక ఈక్విలిబ్రియంలో ఉన్న ఫీలింగ్ తెచ్చేసుకొని వెరీ స్లోలీ మీకు ఎప్పుడైతే బయటకి రావాలనిపిస్తుంది ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి, అప్పుడే స్లోగా ఇలా సైడ్కి నిల్చొని మీరు కళ్ళు మూసుకునే ఉండండి. ఇదంతా అయిపోయాక ఇలా ఒక్కసారి అలా అయిపోగానే ఇలా స్ట్రైట్గా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ని ఇలా అబ్జర్వ్ చేశాక ఇలా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇలా చేసుకున్నట్టు అయితే వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీరు ఫుడ్ మారుస్తారు, ఇదంతా చేస్తారు కాబట్టి. బట్ ఇలా చేసినట్టు అయితే బాడీ అంతా మీకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్తుంది చూసారా, ఒక జోన్ వెళ్ళిపోతామా, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇన్సోమ్నియా ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, అన్ని సమస్యలకి 6 monthsలో మనకి సొల్యూషన్ దొరుకుతుంది. 3 to 6 months. బట్ ఒక్క రోజులో సొల్యూషన్ దొరకాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పీరియడ్స్ రావడం లేదు, పీసీఓడి ఉంది, 10 daysలో మీరు కంటిన్యూస్ చేస్తే 10 daysలోనే మీకు పీరియడ్స్ వచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని అనుకోకూడదు. 3 to 6 months చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మనం చేసే ఫుడ్లో అయినా, మనం చేసే ఆసనాస్లో అయినా, సేమ్ వెయిట్ లాస్ అయినా కూడా అంతే. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒక్క రోజులో సాల్వ్ అయిపోతుంది అన్న ఒపీనియన్ నుంచి మాత్రం బయటకు వచ్చేసేయండి. బాడీ అంతా అర్థం చేసుకోండి, మైండ్ని బాడీని కొంచెం టోనప్ చేసుకొని తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. అది మాత్రం మర్చిపోదు. అండ్ చాలా టెన్షన్ పడిపోతున్నారు చాలామంది, ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే. అంత అవసరం లేదు, మన చేతిలోనే కదా ఉంది. ఇప్పుడు మన బాడీ మన చేతిలోనే ఉంది, మరి ఎందుకు టెన్షన్? అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఆ స్ట్రెస్ పెట్టుకొని ఇంకా బాడీని ఇంకా ఎక్కువ ఫోర్స్ చేసి ఇంకా ఎక్కువ భయపెట్టకండి. మిమ్మల్ని మీరు అలా టెన్షన్ అవసరం లేదు. నవ్వుతూ ఇవన్నీ చేసుకోండి. ఒక్క రోజు కాదు, డైలీ చేసుకోండి. 1 month, 2 months, 3 months ఫుడ్లో చేంజెస్ చేయండి. ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది తగ్గుతుంది, పోతుంది కూడా. ఆ ఒక్క యాటిట్యూడ్ మాత్రం చాలా బాగా పెట్టుకోండి, 100% సొల్యూషన్ వస్తుంది. ఈరోజు డే 5 కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. డే 1 to day 5 అంతా ప్రాపర్గా చేసుకోండి. రేపు ఇంకొక సీక్వెన్సింగ్ నేను మీకు చూపిస్తాను. కొంచెం కష్టంలాగా, కొంచెం ఎక్కువ కష్టం అంటే ఆబ్వియస్లీ మనకి మీరు 5 days చేస్తున్నారు కాబట్టి ఈజీగానే చేసేస్తారు. సో నేను మీకు చేసి చూపిస్తాను, దాన్ని బట్టి చేసుకోండి. సో ఇప్పటి వరకు అయితే బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. చేస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. సంతోషం.